దొంగతనం చేసి పట్టుబడిపోయిన తర్వాత మీరే దొంగలు, మీ దొంగతనం దాచిపుచ్చుకోవడానికే డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని ఎవరన్నా వాదిస్తే అది ఖచ్చితంగా వైసీపీ దాని సొంత మీడియానే అయ్యుంటుంది. దీనికి తాజా ఉదాహరణ వైసీపీ సొంత మీడియాలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటన గురించి వచ్చిన కథనమే. కాకినాడ పోర్టు నుంచి గత 5 ఏళ్లుగా రేషన్ బియ్యం అక్రమంగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతవుతోందనే విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం బస్తాల సాక్షిగా నిరూపించి చూపించారు. మళ్లీ నిన్న ఆయనతో కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ పోర్టులో తిరిగి పరిశీలించారు. అప్పటికే నౌకలో విదేశాలకి తరలి వెళ్లిపోతున్న బియ్యాన్ని వెనక్కి రప్పించారు కూడా. రేషన్ బియ్యం ప్యాకెట్లను ఎంత నిర్భయంగా బాహాటంగా పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేయగలిగినప్పుడు మారణాయుధాలు, మాదక ద్రవ్యాలు రవాణా చేసి ఉండరా, దిగుమతి చేసుకునే అవకాశం లేదంటారా అనే పవన్ కళ్యాణ్ ప్రశ్నకి అధికారులెవరూ సమాధానం చెప్పలేకపోయారు. కసబ్ వంటి ఉగ్రవాదులు ఈ విధంగానే ముంబై నగరంలో ప్రవేశించి మారణహోమం సృష్టించిన సంగతిని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుని అటువంటి ప్రమాదం కాకినాడ పోర్టులో కూడా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ తెలుసుకున్న ఈ విషయాలన్నీ 100% నిజమే అని అర్థమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ పోర్టుని తమ చెప్పు చేతుల్లో ఉంచుకుని బియ్యం అక్రమ రవాణా చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన 5 నెలల తర్వాత కూడా ఇంకా ఇంత నిర్భయంగా బాహాటంగా ఈ దందా కొనసాగుతోందంటే దీనికి వైసీపీ సమాధానం చెప్పుకోలేక తల దించుకోవాలి కదా. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయలేక రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు అరికట్టలేకపోతుండడంతో పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పోర్టులో హడావిడి చేశారని వైసీపీ సొంత మీడియా రాసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలోనే ఉంటూ ఈ ప్రభుత్వం తనకి ఎలాంటి సంబంధం లేదన్నట్లు, తాను చాలా నిజాయితీ గల న్యూట్రల్ నాయకుడిని అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారని, ఇది ఆయనకు అలవాటే అని ఆక్షేపించింది. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు రవాణా అవుతున్న విషయం బయటపడ్డ తర్వాత కూడా ఎంత నిర్భయంగా ఎదురుదాడి చేస్తూ తెలివిగా వాదించడం కేవలం వైసీపీకే చెల్లునేమో. ఈ సందర్భంగా ఆయన పోర్టు అధికారులను, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలను అందరినీ గట్టిగా నిలదీశారు కూడా. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రినైన తనని పోర్టుకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, నౌకలోకి ఎక్కి విదేశాలకు ఎగుమతవుతున్న బియ్యం బస్తాలను పరిశీలించనీయకుండానే అడ్డుకునే ప్రయత్నాలు చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు.